ఎగరేస్తా. అమ్మా, అప్పుడు దావీదు భయపడాలా లేదా? భయపడాలా? ఇంకా ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతుకి ఏమొచ్చేసింది? కోపం, ఇంకెక్కువ కోపం వచ్చేసింది. కానీ దావీదు ఏం భయపడట్లేదు. నీవు సున్నతి లేనోడివిరా, నేను చేతితో ఎలుగుబంటిని చంపేసిన, సింహాన్ని చంపేసిన, వాటికంటే నువ్వు గొప్పవాడవేమీ కాదు. అందరు భయపడుతుండొచ్చు, కానీ నేనైతే ఎవరి నామమున వస్తాడంట యుద్ధానికి? యుద్ధము యెహోవాదే అని చెప్పి ఏం చేస్తున్నాడో తెలుసా పిల్లలు? చూడండి ఏమంటున్నాడో దావీదు. చూస్తున్నారా? దావీదు ఇందాక గొలియాతు మాట్లాడిండు కదా, ఏమని మాట్లాడిండు? నేను కుక్కనా? నేనంటే భయం లేదా నీకు? నిన్నేం చేస్తా? ఆకాశ పక్షులకు, మృగాలకు ఏం చేసేస్తా? నిన్ను చంపి ఇట్లా వేసేస్తే పైన పైన వచ్చి పక్షులు ఏం చేసేస్తాయి? నిన్ను తినేస్తాయి అన్నాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు దావీదేమంటున్నాడు తెలుసా? అమ్మా చూడు, నిశ్చయంగా ఈరోజు నిన్ను నా చేతికి నా ప్రభువు ఏం చేస్తున్నాడు? అప్పగిస్తున్నాడు. నన్ను కాదు నువ్వు తిట్టేది, ఎవరిని తిడుతున్నావు తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావు? దూషిస్తున్నావు. కాబట్టి నిన్నే చిన్న ఇదిగో నీళ్ళు కొద్దిసేపు